హలో అందరికీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా సారీస్ ఒక్కొక్కటి ఇండివిజువల్గా షార్ట్స్ లాగా. సో ఇప్పుడైతే అన్ని సారీస్ కలిపి నేనైతే పార్ట్ 1 వీడియోలో అయితే చూపిస్తాను అనమాట మీకు. సో పార్ట్ 2లో ఇంకా చాలా సారీస్ రాబోతున్నాయి. సో నన్ను ఫాలో అయిపోతే మీకు అన్ని డిజైన్స్ కూడా రెప్లికాస్ కానీ లేకపోతే ఒరిజినల్ సారీస్ కానీ అన్నీ పోస్ట్ చేస్తాను. మీకు కూడా ఒక రెఫరెన్స్ లాగా అయితే యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు రేర్ కాంబినేషన్ బట్ చాలా ఎలిగెంట్గా ఉండే ఫస్ట్ శారీ అయితే చూసేద్దాం. దీనికైతే పర్పుల్ కలర్కి మంచి లావెండర్ కలర్లో అయితే వచ్చిందనమాట. శారీ మొత్తం ఇలా ఓవరాల్ వర్క్ అయితే వచ్చేసింది. శారీ బాడీ పార్ట్ మొత్తం కూడా చాలా సాఫ్ట్ వీవింగ్ అనమాట. సో ఇంకా మనకి కింద బార్డర్ చూస్తున్నారు కదా, బాటమ్ బార్డర్ మొత్తం కూడా హంసలు వస్తాయి అనమాట. బాటమ్ ఆఫ్ ది బార్డర్ అండ్ పైన శారీకి వచ్చే బార్డర్ మొత్తం కూడా కడి బార్డర్ లాగా అయితే వస్తుంది. దాంట్లో కూడా డిజైన్ వీవింగ్ అయితే ఉందన్నమాట. నేను డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను బార్డర్స్ని కూడా. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ శారీస్లో పళ్ళు అనమాట. ఆ పర్టిక్యులర్ పళ్ళు ఏదైతే ఉందో దాంట్లో ఉన్న డిజైన్ కూడా మొత్తం హెవీగా అయితే ఇచ్చేసారు. ఈ శారీస్ కూడా మొత్తం బిలో 7,000 అయితే ఉన్నాయి. అంటే అన్నీ కాదు, ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను కదా ఆ 3 శారీస్ అనమాట. ఆఫర్ పోగా మనకి అలా అయితే వచ్చాయి. సో బ్లౌజ్ పీసెస్ అయితే ఇలా కొంచెం అయితే దాని మీద బూటా లాగా అయితే వచ్చింది, బ్రోకెట్ లాగా. కాకపోతే సాఫ్ట్ క్లాత్ అనమాట, మరీ బ్రోకెట్ అయితే కాదు. సో దీంట్లో అయితే ఇలా వచ్చింది కాబట్టి దీనికి పీస్ అయితే తీసుకున్నాము ఎక్స్ట్రాగా. బట్ ఇది ఎలా వచ్చిందో చూసేసేయండి. ఒక సైడ్ సేమ్ యాజ్ శారీ లాగా ఫుల్ బార్డర్ ఒక సైడ్ వచ్చింది అండ్ చిన్న బార్డర్ అయితే ఒక సైడ్ వచ్చింది. సో దీన్ని అయితే స్టిచ్ చేయించుకోవట్లేదని చెప్పాను కదా. 350 రూపీస్లో అయితే ఇంత మంచి డిజైన్ వచ్చిన 350 రూపీస్కి అసలు ఏమొస్తుంది మనకి. క్లాత్ ఒక్కదానికి 200 రూపీస్ మినిమం పడుతుంది ఎంత హోల్సేల్ షాప్లో తీసుకున్నా కూడా. ఇంకా 100 రూపీస్కి డిజైన్ అంటే 150కి డిజైన్ అంటే వాళ్ళు మనల్ని ఒకలాగా చూస్తారనమాట. అదే మనకి క్లాత్ కూడా చాలా క్వాలిటీతో పాటుగా ఇంత మంచి డిజైన్ అయితే వేసిస్తున్నారు. ఇవన్నీ కూడా మేము సరూర్ నగర్లో అయితే తీసుకున్నాం అనమాట. ఈ బ్లౌజ్ గురించి కూడా నేను షార్ట్ పోస్ట్ చేస్తాను, చూసేసేయండి కావాలనుకున్న వాళ్ళు. 350 రూపీస్ అనేది వర్తా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా 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 ఎక్కువ అనిపించింది 350లో ఈ క్వాలిటీ అనేది. సో మొత్తానికైతే ఇలా వచ్చిందనమాట. హ్యాండ్స్ కూడా మొత్తంగా కూడా వర్క్ వచ్చేసాయి అండ్ 10 ఇంచ్ బార్డర్ లాగా అయితే ఇచ్చారనమాట. అంటే టోటల్గా వచ్చిన వర్క్ అనేది. సో ఇదైతే ఫస్ట్ శారీ గురించి. అండ్ సెకండ్ అయితే చాలా చాలా నచ్చిన కాంబినేషన్ నాకు. అండ్ నా ఎంగేజ్మెంట్కి కూడా నేను ఇదే కట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్కి అయితే మొత్తం ఆల్ ఓవర్గా గోల్డ్ కలర్ తోటి, అది కూడా వాటర్ గోల్డ్ తోటి వర్క్ అయితే వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా, అంత డీటెయిలింగ్గా చూపిస్తాను. అండ్ బార్డర్ వచ్చేసి రెడ్డిష్ పింక్ ఉంటుంది కదా, దానిలో అయితే మొత్తం హంసల బార్డర్ లాగానే ఇచ్చేసారు. పైన వచ్చేసి కడి బార్డర్ అనమాట. ఇందాక చూపించిన శారీకి దీనికైతే ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది డిజైన్ అనేది. సో కానీ కొంచెం ప్రైస్ లో మాత్రం వేరియేషన్ ఉందన్నమాట. ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే పడింది, అందుకనే ఎంగేజ్మెంట్ కని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇదే శారీ నేను కొన్న దగ్గర అయితే 25,000 20,000 లో కూడా ఉందన్నమాట, ప్యూర్ లో కూడా. సో ఇదైతే ప్యూర్ కాదు. అంటే యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఎలా ఉన్నాయంటే ప్యూర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, హ్యాండ్లూమ్ అండ్ ఇంకొకటి ఏంటంటే పవర్ లూమ్స్ ఉంటాయి కదా. ఇవి పవర్ లూమ్ శారీ లాంటిది అనమాట. అందుకనే చెప్పేసి ఇంత తక్కువలో కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి 3rd వన్ అనమాట. సో ఇది కూడా సిమిలర్గానే ఉంది అండ్ నా డిజైన్కి ఈ డిజైన్కి సేమ్ అనమాట. ఇందాక చూపించాను కదా ప్రీవియస్గా ఉన్న శారీ. సో అది పిస్తా గ్రీన్ అయితే, ఇదైతే బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ అయితే వచ్చింది. చాలా చాలా బాగుంది. అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా మందికి ఇష్టమే కదా. ఇందాకది రేర్ కాంబినేషన్ కానీ ఇది మాత్రం కామన్ కాంబినేషన్. బట్ ఎవ్రీ మదర్ వార్డ్రోబ్లో ఉండే ఒక శారీస్లో ఇది కూడా ఉండే ఉంటుంది ఖచ్చితంగా. దీని మన పళ్ళు పాటు చూసారు కదా, హెవీగా అయితే వచ్చింది. సో పైన వచ్చేసి కడి బార్డర్ ఇచ్చేసారు దీనికి కూడా. అండ్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్లోనే వచ్చిందనమాట. ఇంకా ఇది వచ్చేసి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అంటారు కదా, అందులో అయితే తీసుకున్నాను. సో ఇది కూడా అండ్ మా అక్క అయితే నాకు గిఫ్ట్ చేసిందనమాట. చాలా 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 బాగుంది కలర్ అయితే. అండ్ ఇది వీడియోస్లో ఒకలా ఉంది అండ్ లైట్ కింద ఒకలా ఉంది అండ్ ఫొటోస్లో ఒకలా ఉంది, రకరకాలుగా బయట ఒకలా ఉంది, ఇలా అయితే ఉందనమాట కలర్. కానీ చాలా 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 బాగా వచ్చింది. కల్నేత అంటారు కదా ఆ కలర్లో. అండ్ ఇదైతే రేర్ కాంబినేషన్ అని నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటారో అనేది కామెంట్ చేసేసేయండి. వీటన్నిటిలో ఏం నచ్చాయి కూడా కామెంట్ చేసేసేయండి తప్పకుండా. సో ఇదైతే ప్యూర్ పట్టు సారీ అని చెప్పాను కదా, దీనికి 1 మీటర్ బ్లౌజ్ అయితే మనకి ఇచ్చారనమాట. పైన కూడా కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ బాటంలో వచ్చేసి 11 ఇంచ్ బార్డర్. నేను కొంచెం షార్ట్గా ఉంటాను కాబట్టి నాకు పెద్ద బార్డర్ ఎక్కువగా ఇష్టం లేదు, అందుకనే 12 ఇంచ్ 11 ఇంచ్ బార్డర్స్ మాత్రమే చూస్ చేసుకుంటున్నాను. ఇక ఇది వచ్చేసి మేము మా పిన్నికి తీసుకున్న శారీ అనమాట.
ఇది కూడా మనకి ఎలా వచ్చిందంటే సాఫ్ట్గా లైట్ వెయిట్ శారీస్ వస్తాయి కదా, ఉప్పాడ శారీస్, అలా అయితే వచ్చింది. సో మొత్తానికి ఈ కాంబినేషన్ కూడా భలే బాగుంది. మెహందీ గ్రీన్కి మంచి బీట్రూట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. సిల్వర్ యాజ్ వెల్ గోల్డ్ కాంబినేషన్ రెండితో కూడా వీవింగ్ అయితే వచ్చిందనమాట. నాకు కొంచెం కొంగు ఏదైతే ఉందో ఇక్కడ కనకాంబరం కలర్, దాంట్లో బ్లౌజ్ రావడం ఒక్కటి మాత్రం నచ్చలేదు. పింక్ బ్లౌజే వచ్చుంటే చాలా బాగుండేది బీట్రూట్ పింక్లో. సో మొత్తానికైతే ఇలా ఉందన్నమాట. బూటా కూడా చాలా మంచిగా ఇచ్చాడు అసలు దగ్గరికి. దీని కాస్ట్ చాలా తక్కువ పడింది, అంటే లైక్ బిలో 1500 అరౌండ్ అలా పడింది అంతే, కానీ చాలా బాగుంది క్లాత్ అనేది. ఇక ఇవొచ్చేసి మనకి 1200 ఆ రేంజ్లో అయితే పడ్డాయి. నేను 2 శారీస్ అయితే తీసుకున్నాను అనమాట. దీంట్లో మంగళగిరి శారీస్ అంటారు కదా, ఇదైతే నేను ప్రతి శారీకి ఇది ఏ టైపు అనేది అయితే మీకు మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. అగైన్ ఇవి కూడా 2 శారీస్ తీసుకున్నానని చెప్పాను కదా. సో ఎందుకు అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను. అది కొంచెం ఇప్పుడు చెప్పలేను అనమాట. సో మొత్తానికైతే దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీంట్లో ఒక 10 కలర్స్ దాకా ఉన్నాయి, బట్ మాకైతే ఈ కలర్ నచ్చిందనమాట. అండ్ ఈ శారీ గురించి చెప్తుంటే నాకు ఏడుపే వస్తుంది. నాకు అంత నచ్చింది శారీ. నచ్చింది కదా ఏడుపు ఎందుకు అని అనుకుంటున్నారు కదా. సో ఎందుకు అనేది అయితే నేను షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను, బట్ మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇక్కడ దీనికైతే చిన్న కట్ లాగా అయితే వచ్చింది. నేను శారీ ఊపుకుంటూ ఫాస్ట్గా అయితే తీసుకున్నాను, కానీ డ్యామేజ్ అయితే చూసుకోలేదనమాట. డ్యామేజ్ ఉంది అని చెప్పేసి కత్తెర కాట్ అంటారు కదా, అలా పడింది. సీజర్ కొంచెం కట్ అయితే వచ్చింది. దాన్ని రఫ్ తీసేసి కట్టుకోవచ్చు, కానీ ఇంకా పెళ్లి శారీస్లో అయితే ఇది కట్టుకోలేము కదా, అలా చినిగినవి ఆర్ డ్యామేజ్డ్ వన్ అని చెప్పేసి దీన్ని నేను హాఫ్ శారీ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు అనేది కామెంట్ అయితే చెప్పండి, ఎందుకంటే నాకు కొంచెం ఇలాంటివి శారీస్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. చూసారు కదా, ఆల్ ఓవర్లో ఇంత గ్రాండ్ వర్క్ వచ్చిన శారీని మనం తీస్తామా చెప్పండి, కానీ నేను మాత్రం కట్టుకోకముందే తీయాల్సి వస్తుంది, తప్పట్లేదు. సో ఇది వచ్చేసి నేను నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, కేర్ కలెక్షన్స్ బై అహల్య అనే పేజ్ నుంచి అయితే. సో ఇదంతా కూడా పైథానీ బార్డర్ అయితే వచ్చింది, మునియా సింబల్స్ తోటైతే. సో శారీ మొత్తం కూడా వర్క్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కట్టు చెంగు, అండ్ ఇటు పక్కన కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ డాట్స్తో, ఈ 1 మీటర్ది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బార్డర్ కూడా ఒక సైడే ఇచ్చారు మనకి, హ్యాండ్స్కి నీట్గా పెట్టేసుకోవచ్చు ఆ బార్డర్ అనేది. అండ్ ఇదైతే నా చాలా చాలా ఫేవరెట్ శారీ. ఇది బనారస్ కతాన్ శారీ అనమాట. మొత్తం రెడ్డిష్ పింక్లోనే వచ్చింది అగైన్ ఇది కూడా, కానీ చూసారు కదా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసి లావెండర్, రెడ్, ఎల్లో కలర్, తర్వాత ఇంకా గోల్డ్ కలర్, ఇవన్నీ మిక్స్లో అయితే వచ్చాయన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ వర్క్ ఉండడం వల్ల దీనికి ఇంకా బాగా లుక్ వచ్చిందనమాట. సో దీని బార్డర్ ఎంత బాగుంటుందో మొత్తం వర్క్ మీద కూడా అదే ఫ్లోరల్ అయితే మనకి ఫాలో అయిపోతుంది. సో బ్లౌజ్ కూడా దీంట్లో పింకే వచ్చింది. సో ఇంకొకటి చూద్దాం, పీచ్కి గ్రీన్ కలర్ అనమాట. ఇది మా అమ్మ కోసం తీసుకున్నాం ధర్మవరం పట్టులో. ఇది కూడా అగైన్ పవర్ లూమ్, నాట్ హ్యాండ్లూమ్ శారీ. సో పవర్ లూమ్ మనకి హ్యాండ్లూమ్కి ఏంటంటే ప్యూరే, కాకపోతే ఏంటంటే మనకి పవర్ లూమ్స్ అనేవి తక్కువ టైంలో చేస్తారు కాబట్టి తక్కువ కాస్ట్ పడతాయి. హ్యాండ్లూమ్ అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎక్కువ కాస్ట్ అయితే వేస్తారనమాట. అండ్ ఫినిషింగ్ కూడా నన్ను అడిగితే ఎక్కడికక్కడ లాక్ చేసి పవర్ లూమ్సే బాగుంటాయి. సో అది మా అమ్మకి చెప్పాను కదా, పీచ్ అండ్ గ్రీన్ కలర్. సో దీనికైతే ఈ శారీ గురించి చెప్పి తీరాల్సిందే. ఇదైతే చాలా మంచి కాంబినేషన్, ప్రతి ఒక్క వార్డ్రోబ్లో ఉంటుందన్నాను కదా, ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు ఈ కాంబినేషన్ భలే వెలిగిపోయింది. ఇది ఎందుకు అనేది అయితే షార్ట్స్లో చెప్తాను, చూసేసేయండి. అండ్ తర్వాత వచ్చేసి రెడ్ ఫ్లోరల్ శారీ అనమాట. దీని నిండుగా అయితే ఆల్ ఓవర్ వర్క్గానే ఉంటుంది. అండ్ ఇది నాకు ఎలా వచ్చిందంటే శారీ యాక్చువల్గా డ్యామేజ్డ్ వన్స్లో నాకు ఎందుకో ర్యాండమ్గా చూస్తే ఈ శారీ కనిపించింది. సో దీనికి ఏమైనా డ్యామేజ్ ఉందా, ఎందుకు అలా పెట్టారు అని అంటే ఏం లేదు మేడం, వీవింగ్ మిస్టేక్ అన్నారు. సో నేను చూస్తే మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది అంతే. సో తీసేసుకున్నా. ఇక ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఎంగేజ్మెంట్కి అనుకున్న శారీ అనమాట. నాకు అరౌండ్ 6000 అలా అయితే పడింది. మొత్తం వర్కే వచ్చింది దీని నిండా కూడా. నాకైతే లక్ష బూట శారీస్ అంటే చాలా చాలా ఇష్టం, దాంట్లో ఇది కూడా ఒకటి. అండ్ ఈ కాంబినేషన్ అంటే నా ఫేవరెట్ అంతే. బేబీ పింక్కి సీ గ్రీన్ అయితే వచ్చింది, అండ్ టజల్స్ కూడా ఇచ్చారనమాట మనకి. ఇక ఇది వచ్చేసి ఇప్పటి నుంచి నేను చూపించే శారీస్లో మ్యాక్సిమం గద్వాల్ శారీస్ అయితే వస్తాయన్నమాట. ఇదైతే గద్వాల్ కాటన్లో మా అమ్మ కోసమే తీసుకున్నాము అగైన్. సో ఆలివ్ గ్రీన్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్, చాలా చాలా రేర్ కాంబినేషన్స్ అన్నీ నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి అయితే వచ్చేసింది, అది కాటన్ అని చెప్పాను కదా, ఇదైతే పట్టు అనమాట. శ్రీముద్రలో అయితే తీసుకున్నాము. సో దీని కాంబినేషన్ కూడా నాకు ఆన్లైన్లో అయితే ఎక్కడ అంటే ఎక్కడ దొరకలేదు. రెఫరెన్స్ పిక్చర్ చూపిద్దామన్నా కూడా
సో మొత్తం రోజెస్ లాగా అయితే వచ్చేసాయి, శంకు పూలు లాగా కూడా అనొచ్చు. సో నాకైతే దీంట్లో బాగా నచ్చిందంటే పళ్ళు పాట అనమాట. ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి అన్నట్టుగా ఉన్నాయి. ఈ బ్లూ అండ్ గ్రీన్ది కూడా నీట్గా అయితే వచ్చింది వీవింగ్ అంతా కూడా. దీన్ని కూడా ఖచ్చితంగా స్టైల్ చేసి అయితే చూపిస్తాను నేను. చాలా బాగుంది. నా ఈవెంట్స్లో ఒక దాంట్లో అయితే కట్టుకుంటాను నేను. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మంచి తేనె కలర్, హనీ కలర్కి కాఫీ కలర్ కాంబినేషన్. అసలు ఆ బార్డర్ డీటెయిలింగ్ చూడండి, వీవింగ్ ఇదంతా కూడా ఏ మాత్రం ప్రింటే కాదు. సో ఈ వీవింగ్ అయినప్పటికీ ఒకదానికి మిస్టేక్ రాకుండా, ఒక పోగు కూడా పోకుండా చాలా నీట్గా అయితే మనకి నేసిచ్చారు. సో ఇవన్నీ కూడా కాస్ట్ నాకు ఎంత పడ్డాయంటే ఈ గద్వాల్ శారీస్ వరకు అరౌండ్ 3500 పడ్డాయి. చాలామంది అడిగారు కదా ప్రైస్, 3500 అయితే పడ్డాయి. ఇది ఇంకొక మంచి కాంబినేషన్ అండ్ రేర్ కాంబినేషన్, హిట్ కాంబినేషన్ చెప్పాలంటే. పిస్తా గ్రీన్కి ఆలివ్ గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. మొత్తం కూడా గోల్డ్ జరీతో అయితే కాంబినేషన్ అయితే ఇచ్చారనమాట. వీవింగ్ అంతా కూడా, బూటా కూడా మొత్తం ఒకటే వచ్చేసింది దీని మీదకి. బ్లౌజ్ అయితే ఇది వచ్చింది, కానీ విడిగా పీస్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది వర్క్ చేయించుకోవడంతో పాటుగా. సో మొత్తానికి అయితే పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.